తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. హలో యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఇవాళ నేను ఒక చక్కటి ఎన్జిఓకి వచ్చాను. ఇక్కడ చాలా మంది అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్, కిడ్స్ ఉన్నారు, వాళ్ళు ఆర్ఫన్స్ ఉన్నారు, అందులో సెమీ ఆర్ఫన్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకి చక్కటి విద్యా వసతులు వాళ్ళకి అందిస్తూ, అండ్ విద్య అంటే ఓన్లీ అకాడమికే కాదు, అందరికీ అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉండకపోవట్టు, వాళ్ళు అండర్ ప్రివిలేజ్డ్ కాబట్టి ఓన్లీ అకాడమికే చదువుకోవాలి, మిగతా అవకాశాలు ఉండవు అనడానికి లేదు. వాళ్ళకి ఏవేవి ఇంట్రెస్ట్ ఉన్నాయో అన్నీ నేర్పిస్తూ చక్కగా దిస్ ఈజ్ డన్ బై అ ఫ్యూ డాక్టర్స్ అండి, రెనౌన్డ్ డాక్టర్స్ ఇన్ ద సిటీ. అండ్ చాలామంది వాళ్ళ ప్యాషన్ తోటి ఇది స్టార్ట్ చేశారు. సో ఎన్జిఓలోకి వెళ్ళిపోతాం, పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది చదువుకుంటున్నారు, ఇప్పటివరకు ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు ఇక్కడ నుంచి అనేది. మన కరెస్పాండెంట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ యజ్ఞ ఇస్ ద ఫౌండేషన్ నేమ్ అండి. ఇప్పుడు మనం ఆయన్నే కలుస్తున్నాం. డాక్టర్ ఉజ్వల్ గారు ఇవాళ మనతో ఉన్నారు. ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యజ్ఞ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ ద స్కూల్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి. ఇట్స్ గ్రేట్ అండి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూస్తూ మాట్లాడడానికి. ఇట్స్ సో గుడ్ టు సీ. అంటే రోజు మనం ఏదో హడావిడిలో లైఫ్ సైకిల్లో పడి పరిగెడుతూ ఉంటున్నాము. మీరు మీ లైఫ్లో నుంచి కొంత పాట పక్కకు తీసి ఇలాంటి గొప్ప పని చేస్తున్నందుకు ఇట్స్ సో గ్రేట్. అండ్ దిస్ కంప్లీట్లీ అన్ ఎన్జిఓ, గవర్నమెంట్ అందించింది కాదు, వీళ్ళు స్వతహాగా చేస్తున్నది. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉన్నారండి టోటల్ యజ్ఞ ఫౌండేషన్ లో? సో మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 7 మెంబర్స్ అండి, అందరూ మెడికల్ డాక్టర్స్. ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో అక్కడ మెడికల్ స్టూడెంట్స్గా మేమందరము ఒక పర్పస్ కోసం, అండ్ ముఖ్యంగా స్వామి వివేకానంద ఇన్స్పిరేషన్తో మేము దగ్గర అయ్యాము. సో ఆ ఇన్స్పిరేషన్ని లైఫ్లో ముందు కూడా కంటిన్యూ చేస్తూ యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంలో మెడికల్ కాలేజ్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇది యజ్ఞ అనే ఎన్జిఓని సెటప్ చేశాము. యజ్ఞ స్టాండ్స్ ఫర్ యూత్ అవేకెనింగ్ ఫర్ గ్లోరియస్ నేషన్, ఫుల్ ఫామ్. సో స్వామీజీ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో, యువకులు పిల్లల నుంచే మహనీయులు బయటికి వచ్చి వాళ్ళ జీవితాలని మనం త్యాగం చేయటం ద్వారానే దేశ అభివృద్ధి తీసుకురావచ్చు అని చెప్పారు. సో ఆ స్ఫూర్తినే మేము మా లైఫ్లో ఒక మిషన్గా తీసుకొని ఈ సంస్థ చేపట్టి దీని కింద రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు అంటే దీనికి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు కదా, మన తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఫౌండేషన్ అండి. అంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అంటే ఆయన ఎలా వచ్చారు అసలు? యాక్చువల్లీ అంటే మాకు ఉన్న శ్రేయోభిలాషులలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ముఖ్యులండి, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్యాట్రన్స్. మేము ఈ సంస్థ స్థాపించి 2007లో, వికారాబాద్ ఈ గ్రామీణ ప్రాంతాలలో కార్యక్రమాలు స్టార్ట్ చేసింది 2010లో. 2010లో ఈ గురుకులు ఇంకా ఇంత పెద్దగా స్థాపించక ముందు చిన్న ఒక ప్రిమిసెస్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు కూడా భరద్వాజ్ గారి చేతుల మీదుగానే ఇనాగరేషన్ కూడా జరిగింది. సో ఆ రోజు నుంచి అంటే వారు మా ఐడియాస్ ని ముందు నుంచి కూడా ఎంకరేజ్ చేస్తూ, మీరు యంగ్ స్టూడెంట్స్ గా బయటకు వచ్చి ఒక సెల్ఫ్లెస్ పర్పస్ కోసం మీరు ముందుకు వెళ్తున్నారని చెప్పి భరద్వాజ్ గారు డే 1 నుంచి మాకు ఒక ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం ఇస్తూ మాతో ఒక ఇంటర్నల్ టీం మెంబర్ గానే ఎప్పుడు మాతో ఉంటూ ప్రోత్సహిస్తున్నారండి. అలానే మన రామకృష్ణ మఠ్ నుంచి స్వామీజీలు వాళ్ళ ఆశీస్సులు, ఎంతో మంది పెద్దవాళ్ళ ఆశీస్సులు, గైడెన్స్ తోనే మేము ముందుకు నడుస్తున్నాం. గ్రేట్ గ్రేట్. అంటే ఉస్మానియా మీ కాలేజ్ కంప్లీట్ చేసుకొని జస్ట్ బయటకు వస్తున్నప్పుడు ఇది స్టార్ట్ చేశారా? ఒక రకంగా అంటే 2005లో మాది ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది. వెంటనే కొంతమంది ఇంకా ఎంబీబీఎస్ తర్వాత పీజీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తాము. సో 2007లో అంటే ఒక ఈ సెటప్ చేయాలని ఆలోచన 5 నుంచి ఉండింది. బట్ అదంతా కొద్దిగా మేము కన్సాలిడేట్ చేసుకొని ప్రాసెస్ అయ్యి 2007లో దీన్ని రిజిస్టర్ చేసాము. అంటే మోస్ట్లీ మేమందరము పీజీ చదువుతున్న టైంలో దీన్ని సెటప్ చేసాము. అంటే మా గ్రూప్ లో సర్జన్స్ ఉన్నారు, ఆర్థోపెడిషియన్స్ ఉన్నారు, నేను పబ్లిక్ హెల్త్ స్పెషలైజేషన్ నాది ఎపిడెమియాలజీ అండ్ పబ్లిక్ హెల్త్. ఇలా వివిధ బ్రాంచెస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో మేము దీన్ని సెటప్ చేసాము. అండ్ అదైన తర్వాత నుంచి ఫుల్ టైమ్ గా ఎవరో ఒకరిద్దరం దీన్ని ఫుల్ టైమ్ గా దీనికి కేటాయిస్తూ వస్తున్నాం. మిగిలిన వాళ్ళందరూ
వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్లో దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. గ్రేట్. అంటే టోటల్లీ ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి ఇప్పుడు రైట్ నౌ? మన దగ్గర అరౌండ్ 200 చిల్డ్రన్ ఇప్పుడు మన గురుకుల్లో బెనిఫిట్ పొందుతున్నారండి. సో మన ఈ యజ్ఞ సంస్థ కింద మేము మొట్టమొదటగా చేపట్టిన ఇనిషియేటివ్, ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ ఇది, స్వామి వివేకానంద గురుకుల ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్. సో మా కాన్సెప్ట్ కూడా ఏంటంటే పిల్లలకు ఒక సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసం అనేది లక్ష్యంగా పెట్టి విద్యా విధానం ఉండాలి. ఎడ్యుకేషన్ అనేది కేవలం ఎంప్లాయ్మెంట్ కోసం కాదు, సర్టిఫికేట్ల కోసం కాదు, బట్ పిల్లలు వాళ్ళ జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటము, మంచి విలువలతో, ఆధ్యాత్మిక విలువలు, సమాజ సేవ అనే గొప్ప త్యాగ భావం, ఇలాంటి విలువలతో ఎదిగి ఒక లీడర్స్ లాగా డెవలప్ అవ్వాలనేది విజన్. స్వామీజీ ఎప్పుడు చెప్పింది అదే. సో ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ స్వామి వివేకానంద గురుకుల ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే ఈ గురుకుల పాఠశాలని స్థాపించాము. దీంట్లో ముఖ్యంగా మన ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ స్కూల్. సో దీంట్లో ఆర్ఫన్ అండ్ సెమీ ఆర్ఫన్, తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళకి మనము ఫ్రీగా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇచ్చి కంప్లీట్ గా ఎడ్యుకేషన్, హెల్త్, ఫుడ్, వాళ్ళ బట్టలు, ఇంకా కంప్లీట్ గా వాళ్ళ కేర్ మనము 5-6 సంవత్సరాల వయసులో వాళ్ళని తీసుకుంటాము. ఇంకా వాళ్ళు కంప్లీట్ గా హైయర్ ఎడ్యుకేట్ 10th వరకు మన స్కూల్లోనే ఉంది, బట్ దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఒక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు మనం సపోర్ట్ చేస్తున్నాం. ఈ ప్రక్రియలో పిల్లలు మన దగ్గర ఒక 10-12 సంవత్సరాలు పెరుగుతున్న ఈ ప్రక్రియలో వాళ్ళకి చదువు, విద్యాభ్యాసము, పనితో పాటు ఒక మంచి వ్యక్తిత్వ నిర్మాణం తీసుకురావాలి అనేది అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారు అండ్ నెక్స్ట్ వాళ్ళ తర్వాత అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళకి వాళ్ళు తోడ్పడాలి అంటే వాళ్ళకి ఆ వ్యక్తిత్వం అనేది బిల్డ్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ మన హాస్టల్లో ఉన్న పిల్లలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఒక 100-150 చిల్డ్రన్ డే స్కాలర్స్ గా వచ్చి వెళ్తారు. మనము వాళ్ళకు కూడా హైలీ సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్, అంటే మరీ ఫ్రీ అంటే ఒక్కొక్కసారి వాల్యూ అనేది కూడా ఉండదు, బట్ హైలీ సబ్సిడైజ్డ్ గా మనం వాళ్ళకి ఇక్కడ ఒక కాంప్రహెన్సివ్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనే కరికులం ని మనము యూనిక్ గా డెవలప్ చేసాము. సో దాన్ని మనం అందిస్తున్నాం ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది వికారాబాద్ లో ఉంది కదా, అంటే వికారాబాద్ నుండే ఉన్న వాళ్ళైనా, అంటే ఆర్ఫన్ పీపుల్, చిల్డ్రన్, లేదా అంటే బయట ఏపీ కానీ? ఎక్కువ శాతము ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి, ఎందుకంటే మనకు రిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ నీడ్ కూడా ఎక్కువ ఉంది. మేము చూసింది అది, గత 10-12 ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నాము. బట్ మనకు రెస్ట్రిక్షన్ అలా ఏం లేదు. మా దగ్గర ఉన్న పిల్లలు కూడా ఆంధ్ర నుంచి ఉన్న పిల్లలు ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్న పిల్లలు ఉన్నారు, ఒక 4 పిల్లలు మహారాష్ట్ర నుంచి ఉన్నారు. అంటే మనకు అలాంటి బార్డర్స్ ఏమి రెస్ట్రిక్షన్ ఏం లేదు. జెన్యున్ గా నీడ్ ఉన్న పిల్లలు, తల్లిదండ్రుల సపోర్ట్ కోల్పోయి వాళ్ళ ఉన్న ఎవరో గ్రాండ్ పేరెంట్స్ లేదా ఎవరో రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళు కూడా అంత చూసే పరిస్థితి లేని అలాంటి పిల్లలకి మనము ఇక్కడ పూర్తిగా అడ్మిషన్ ఇచ్చి వాళ్ళ కంప్లీట్, ఇంకా వాళ్ళ ఒక రకంగా పూర్తి లైఫ్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటున్నాం. అంటే ఏ ఏజ్ నుండి పిల్లలు, అంటే చాలా చిన్న ఏజ్ అంటే ఏ ఏజ్ అని చెప్పొచ్చు? 6 years అండి, 5 to 6 years. మీరు ఇప్పుడు దాకా తీసుకొచ్చిన వాళ్ళలో లెస్ ఏజ్ ఏంటి అంటే స్టార్టింగ్ ఏజ్ 5 years. మనకు అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కూడా బిలో 5 మనము అడ్మిట్ చేసుకునే ఇది ఉండదు. ఓన్లీ గవర్నమెంట్ చిల్డ్రన్ హోమ్స్ లోనే ఉంటారు, బట్ మనము 5 years అబోవ్ మనము అడ్మిట్ చేసుకుంటాం. ఓకే. సో మీరు ఇందాక చెప్పారు చదువుతో పాటు మిగతా యాక్టివిటీస్ కూడా అని, ఆ యాక్టివిటీస్ ఒకసారి చెప్తారా? సో అదే నేను అన్నట్టు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, హాలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది గోల్ గా పెట్టుకొని పిల్లలు డెవలప్ అవ్వాలంటే దీన్ని చాలా సైంటిఫిక్ గా తీసుకున్నాం. ఎలాంటి ఆస్పెక్ట్స్ పిల్లలు డెవలప్మెంట్ మనకు ఉండాలి అని. సో దాంట్లో స్పిరిచువల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఇంటలెక్చువల్, మెంటల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్, క్రియేటివ్ డెవలప్మెంట్, ఇలా 7 డిఫరెంట్ స్ట్రీమ్స్ లో పిల్లలని డెవలప్ చేయాలి అనే ఒక కరికులం తయారు చేసాం. ఆ ఒక్కొక్క ఆస్పెక్ట్ లో డెవలప్మెంట్ కోసము వాళ్ళకి ఒక 5 నుంచి 10 వరకు సబ్జెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మా దగ్గర పిల్లలు సుమారు 30 సబ్జెక్టులు చదువుతారు. చదవటం అంటే చదవటం కాదు, లిటరల్లీ ఎక్స్పీరియన్స్ అవుతారు లెర్నింగ్ ప్రాసెస్ లో. అండ్ అది కూడా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, పిల్లలు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. సో ఆధ్యాత్మిక వికాసం కోసము మెడిటేషన్, యోగా, భగవద్గీత చాంటింగ్, తర్వాత గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదివి తెలుసుకోవటము, ఇలాంటి అంటే ఒక మంచి విలువలు రావడం కోసం. అలానే సోషల్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ కోసం కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. తర్వాత రెగ్యులర్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఇలాంటివి ఉంటాయి ఖచ్చితంగా, బట్ వాటిని కూడా కంప్లీట్లీ యాక్టివిటీ బేస్డ్ మెథడ్ లో, అంటే పిల్లలు బర్డెన్ అని ఫీల్ కాకుండా ఎంజాయ్ చేసే విధంగా దాన్ని రూపొందించి అందిస్తున్నాం. అవే కాకుండా వాళ్ళ క్రియేటివ్ డెవలప్మెంట్ కింద
మ్యూజిక్, డాన్స్, పెయింటింగ్, క్రాఫ్ట్స్ ఇలా ఎన్నో ఆస్పెక్ట్స్ లో పిల్లలు అంటే చాయిస్, అందరూ అన్ని చేయలేరు కదా. ఎవరైతే దేంట్లో వాళ్ళకి టాలెంట్ కూడా గాడ్ గిఫ్ట్స్ ఉంటాయి చాలా, దాంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం. ఫిజికల్ ఎడ్యుకేషన్ సైడ్ వాళ్ళకి బేసిక్ ఫిట్నెస్ ట్రైనింగ్ తో పాటు గేమ్స్ అండ్ స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, తాయికొండో ఇలాంటివి మనము ఇన్ డెప్త్ లో నేర్పిస్తున్నాం. అంటే అన్ని స్కూల్స్ లో కూడా ఉంటాయి కాదని కాదు, బట్ ఏ పిల్లలు అయితే దాంట్లో వాళ్ళకి పొటెన్షియల్ ఉంది అని అనిపించిందో వాళ్ళని దాన్ని ఒక కెరీర్ ఆప్షన్ గా కూడా మనం వాళ్ళకి అందిస్తున్నాం. ఇప్పుడు రీసెంట్ గా తాయికొండోలో మా పిల్లలు 5 మందికి నేషనల్స్ లో గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. గ్రేట్. యా, సో అంటే ఆ లెవెల్ వరకు వాళ్ళని ప్రమోట్ చేయటము. ఇప్పుడు మ్యూజిక్ లో ఉన్నారంటే మా దగ్గర కొంతమంది పిల్లలు ఇప్పుడు సంగీత విశారద అని గవర్నమెంట్ సర్టిఫికేట్ ఒకటి కోర్స్ ఉంటుంది, దాంట్లో 4th లెవెల్ వరకు ఇప్పుడు మన పిల్లలు కొంతమంది వెళ్ళున్నారు. సూపర్. అంటే రెగ్యులర్ స్టడీస్ కాకుండా ఎవరికి ఎందులో వాళ్ళ పొటెన్షియల్ ఎక్కువ ఉందో దాన్ని ఎంకరేజ్ చేస్తూ వాటితో పాటు ఈ విలువలు కేంద్రంగా, అంటే సెంటర్ ఆఫ్ ద ఎంటైర్ లెర్నింగ్ ప్రాసెస్ ఇస్ వాల్యూస్. ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ బి ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ యూ షుడ్ లీడ్ అదర్స్ వెన్ యూ గ్రో బిగ్. సో ఆ కాన్సెప్ట్ లో మనం దీన్ని ముందు తీసుకెళ్తాం. అండ్ స్టాఫ్ అండి, మనకు రెగ్యులర్ గా మా దగ్గర ఈ మోడల్ కొద్దిగా డిఫరెంట్ అని చెప్పాను కదా. సో మా దగ్గర క్లాస్ రూమ్స్, క్లాసెస్, టెక్స్ట్ బుక్ బేస్డ్ మోడల్ కాదండి ఇది. సో అందుకని మేము మా దగ్గర టీచర్స్ అని అన్నాము. సో వాట్ వీ హ్యావ్ ఆర్ మెంటర్స్. సో ఇక్కడ ప్రతి టీచర్ కూడా టీచింగ్ రోల్ తో పాటు మేజర్ రోల్ వాళ్ళది మెంటరింగ్ ఉంటుంది. సో ప్రతి ఫ్యాకల్టీ స్టాఫ్ ఈజ్ అలాటెడ్ 15 చిల్డ్రన్. వాళ్ళని వాళ్ళు ఒక సొంత పిల్లల్ని ఎలా అయితే మనం పెంచుతామో వాళ్ళ కంప్లీట్ ఆస్పెక్ట్స్, హెల్త్ కానివ్వండి, మెంటల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, లెర్నింగ్ కానివ్వండి, ఇంట్రెస్ట్ కానివ్వండి, వీటన్నిటిని గమనిస్తూ ఒక కాంప్రహెన్సివ్ బ్రాటప్ లో వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు. సో మనకు ఇక్కడ రెగ్యులర్ గా ఒక 10 to 12 రెగ్యులర్ ఫుల్ టైమ్ మెంటర్స్ ఉన్నారు. వీళ్ళు కాకుండా పార్ట్ టైమ్ లో ఎస్పెషల్లీ మ్యూజిక్, డాన్స్, తాయికొండో ఇలాంటి వాటికి ఏంటంటే పార్ట్ టైమ్ లో మనకు స్టాఫ్ వచ్చి టీచ్ చేసి వెళ్తూ ఉంటారు. సో అట్లా ఓవరాల్ 15 to 20 స్టాఫ్ తో మనము రన్ చేస్తున్నాం. అమేజింగ్ అండి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళి క్లాసెస్ అవి అసలు వీళ్ళు చెప్పిన యాక్టివిటీస్ అని డైరెక్ట్ గా ఇప్పుడు మనం చూద్దాం. కమ్. ఉజ్వల్ గారు, అంటే 10th క్లాస్ చదువుతున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు దాకా ఇక్కడ చాలా భద్రంగా మీరు ఉంచి పెంచి ఉంటారు వాళ్ళని చిన్నప్పటి నుంచి. కానీ 10th తర్వాత బయట ప్రపంచాన్ని చూడాలి, కాలేజెస్కి వెళ్ళాలి అంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారా? వాళ్ళు ప్రిపేర్ చేశారా? సో అదే నేను ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ ఎంటైర్ కరికులమే లైఫ్ స్కిల్ ఓరియంటెడ్. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా లైఫ్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వీటి మీద మనకు ట్రైనింగ్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఆత్మవిశ్వాసం రావడం కోసమనే ఇన్ని రకాలు వాళ్ళు ఎందులో బెస్ట్గా ఉన్నారో దాన్ని మనము ఎంకరేజ్ చేస్తున్నాం. దానివల్ల ఫస్ట్ వచ్చేది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లేకుంటే ఇప్పుడు మ్యాథ్స్లో వీక్ ఉన్న స్టూడెంట్ ఎప్పుడు నీకు మ్యాథ్స్ రాదు అనే వాడు ఒక డిస్కరేజ్ అయిపోయి అక్కడే క్యారెక్టర్ అనేది కూడా వీక్ అవుతుంది. మనం అలా కాకుండా పిల్లల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళు రేపు ఎంతకాలము మన ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో ఉండలేరు. దే హ్యావ్ టు గో అవుట్ ఆల్సో. సో 10th వరకు మన దగ్గర ఉంది. ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ పిల్లల ఎబిలిటీస్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి రకాల ఎంట్రన్స్ టెస్ట్ రాయిపిస్తున్నాము. సో బయట రెసిడెన్షియల్ కాలేజెస్లో పెడుతున్నాము. కొంతమంది మంచిగా ఉన్న బ్రైట్ స్టూడెంట్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ టార్గెట్ చేస్తున్న పిల్లలు ఉంటే ఈవెన్ ప్రైవేట్ రెసిడెన్షియల్స్లో కూడా పెడుతున్నాం. నారాయణ, చైతన్య, గాయత్రి ఇలాంటి రెసిడెన్షియల్ కాలేజ్లో పెట్టి చదివిస్తున్నాము. సీనియర్ స్టూడెంట్స్లో మనకు ఆల్రెడీ ఇప్పుడు ఒక గర్ల్ స్టూడెంట్ ఆయుర్వేద 3rd year లో ఉంది మెడిసిన్. సో ఇంకా అనదర్ 2 years లో వీ విల్ హ్యావ్ ద ఫస్ట్ డాక్టర్ ఫ్రమ్ అవర్ గురుకుల్. అండ్ 2 students హ్యావ్ కంప్లీటెడ్ దేర్ బీటెక్. రీసెంట్లీ వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వచ్చాయి. అండ్ జస్ట్ నౌ వీ అడ్మిటెడ్ లైక్ 4 students ఇన్ బీటెక్. కొంతమంది బీఎస్సీ, కొంతమంది ఫిజియోథెరపీ, బీకామ్, ఇలా అన్ని అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. ఎట్ ద సేమ్ టైం కొంతమంది ప్యూర్ ఎడ్యుకేషన్ లైన్లోనే కాదు, మేము డిఫరెంట్గా మా కెరీర్ని కావాలనుకున్న వాళ్ళని, మార్షల్ ఆర్ట్స్లో బాగున్న పిల్లల్ని ఫుల్ టైం మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో పెట్టి ఇంటర్మీడియట్, డిగ్రీ లాంటివి ఓపెన్లో కట్టిస్తూ వాళ్ళని కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా చేస్తున్నాం. అంటే బేసికలీ నేను చదువులో వెనుకబడి ఉన్నా కాబట్టి నేను ఒక ఆత్మవిశ్వాసం కోల్పోయి అలా ఉండకుండా, సో మీరు అడిగిన క్వశ్చన్, పిల్లలని సమాజానికి రెడీ చేయాలంటే మెయిన్గా కావాల్సింది ఆత్మవిశ్వాసం. ఛాలెంజెస్ ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది మనం ఊహించలేం. కానీ వాళ్ళు ఎలాంటి పరిస్థితులలో అయినా నిలబడే ధైర్యం వాళ్ళకి ఇవ్వగలిగితే, వాళ్ళకి అలాంటి ఒక కెరీర్ ఇవ్వగలిగితే, ఇప్పుడు ఒకరు మ్యూజిక్, డాన్స్లో మంచిగా పిల్లల్ని మేబీ చదువులో వాళ్ళు వీక్ ఉండొచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్లో, ఆ లైన్లోనే ఫుల్ టైం ట్రైనింగ్ ఇస్తున్నాం 10th తర్వాత. సో ఒక 3 years 5 yearsలో వాళ్ళు ఒక అసిస్టెంట్ టీచర్గా లేదా కోచ్గా, స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్గా జాబ్స్ తెచ్చుకోవడము, వాళ్ళ ఎర్నింగ్స్ స్టార్ట్ చేసుకోవడము, కాన్ఫిడెంట్ వాళ్ళ లైఫ్ ని ముందుకు తీసుకెళ్లడము. బట్ ఇక్కడ పిల్లల్ని చూస్తే చాలా సిస్టమేటిక్ గా, ఆర్గనైజ్డ్ గా ఉంది వాళ్ళ స్కెడ్యూలింగ్ అంతా పొద్దున్న లేస్తే. బట్ బయటకు వెళ్ళిన తర్వాత ఐదర్ ఇంటర్మీడియట్ కానీ, ఇంజనీరింగ్ డిగ్రీ కానీ,
కొంచెం గందరగోళంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ గందరగోళంలో కూడా యూ హ్యావ్ టు కమ్ త్రూ దట్. సో వాళ్ళకి రెగ్యులర్ గా మేము అంటే మన వాళ్ళు హాలిడేస్ టైంలో మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం వేరే వేరే హాస్టల్స్ లో పెట్టినా కూడా సో వాళ్ళకి రెగ్యులర్ గా ఒక పేరెంటల్ టచ్, ఒక కౌన్సిలింగ్ ఎప్పుడైనా ఇంకా ఏజ్ గ్రూప్ లో కూడా అంతే కదా, బయట దే ఫేస్ లాట్ ఆఫ్ ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ ఆల్సో. సో వాటన్నిటిలో కూడా ఒక ఫ్యామిలీ సపోర్ట్ లాగా మన సంస్థ నుంచి ఎప్పుడు ఉంటుంది. సో వాళ్ళు హాలిడేస్ లో వచ్చినప్పుడు కూడా క్లోజ్ గా ఇంటరాక్ట్ అవుతాము, ఎలా ఉంది ఏంటి, ఏమన్నా ఛాలెంజెస్ ఉన్నాయా, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. సో ఈ డిస్కషన్ కాన్వర్సేషన్ రెగ్యులర్ గా వాళ్ళతో జరుగుతూ ఉంటుంది. అంటే మేజర్ ఛాలెంజెస్ అమ్మాయిలు బయటికి వెళ్ళిన తర్వాత 10th తర్వాత ఫేస్ చేసినవి మీతో షేర్ చేసుకున్నవి అంత మేజర్ ఏం లేదు. కొంతమంది పిల్లలు బయట అకస్టమ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎవ్రీథింగ్ మేము అరేంజ్ చేసేసే వాళ్ళము, రావడం పోవడం, ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు సిటీలో వెళ్ళి ఏదైనా ఒక అడ్మిషన్ ఎక్కడో కాలేజ్ లో దొరుకుతుంది, హాస్టల్ ఎక్కడో ఉంటది. కొన్ని రోజులు వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చామంటే ఇప్పటి వరకు మాకు అట్లా మేజర్ ఛాలెంజెస్ అంటూ ఏమీ రాలేదు. కొద్దిగా ఎప్పుడైనా ఎడ్యుకేషన్ లోనో ఏదైనా అంటే సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, ఇలాంటి ఛాలెంజెస్ కొంతమంది పిల్లలు ఫేస్ చేస్తే కూడా కొద్దిగా మనం కౌన్సిలింగ్ ఇచ్చి కొద్దిగా ఎలా చదువుకుంటే వాళ్ళు ముందుకెళ్తారనే గైడెన్స్ టైం టు టైం ఇవ్వటము. బేసికలీ ఒక ఓపెన్ కమ్యూనికేషన్ వాళ్ళతో మేము కీపప్ చేస్తుంటాం. మేము కానీ మా మెంటర్స్ లైక్ మన ప్రిన్సిపల్ మేడం, హాస్టల్లో ఉన్న ఇన్ఛార్జెస్ వీళ్ళు కూడా రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడుతుండడం వల్ల ఎప్పటికప్పుడు వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నాం. అంటే ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూనే నేను అడగబోయేది, బట్ బయట జరుగుతుంది కాబట్టి ఐ హ్యావ్ టు ఆస్క్. బయటకు వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది అడిగి వాళ్ళని ఎక్కడైనా వాళ్ళు నొప్పి అనుభవించిన సిచ్యువేషన్ అది మేము ఇక్కడ ఉన్నప్పుడే వాళ్ళని కంప్లీట్ గా ఐడెంటిటీ నుంచి బయటకు తీసుకొస్తున్నాం. సో ద బేసిక్ అప్రోచ్ ఈజ్ నాకు ఏదో లేదు లైఫ్ లో, నేను ఎవరినో కోల్పోయాను అనే ఒక నెగటివ్ ఫీలింగ్ నుంచి నా దగ్గర ఇంత ఉంది, నా దగ్గర ఈ పొటెన్షియల్ ఉంది, ఉన్నదాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అనే కాన్సెప్టే మా దగ్గర మెయిన్ గా పిల్లల్ని. మీరు ఎవరిని చూసినా కూడా ఎక్కడ మీకు ఫేసెస్ లో ఒక డిసప్పాయింట్మెంట్ అనేది కనపడదు. యూ విల్ సీ బ్రైట్నెస్, ఎనర్జీ ఆల్ ద టైమ్. సో అది అయితే మా పిల్లల్ని కాన్ఫిడెంట్ గా చెప్పగలను. ఎవరు కూడా ఎవరైనా ఎప్పుడైనా అలా వాళ్ళని అడ్రస్ చేసినా కూడా పిల్లలు పట్టించుకోరు. సో అంటే ఓకే, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్, ఫ్యాక్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సో అక్నాలెడ్జ్ చేస్తారు, బట్ దాన్ని పట్టుకొని బాధపడటము లేదా డిసప్పాయింట్ అవ్వటము అలాంటిది అయితే మా పిల్లల్లో ఎప్పుడూ లేదు. అది చిన్న స్టేజ్ లోనే మేము దాన్ని ఎలిమినేట్ చేస్తున్నాం. మన స్వామి వివేకానంద గురుకుల్లో మనము అడాప్ట్ చేసుకున్న హాలిస్టిక్ ఎడ్యుకేషన్ అనే కరికులంలో భాగంగా పిల్లలకి ఫిజికల్ ట్రైనింగ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఇన్డెప్త్ కోచింగ్, అలానే మార్షల్ ఆర్ట్స్లో కూడా ఇన్డెప్త్ ట్రైనింగ్ మనం ఇప్పిస్తున్నాం. సో మా పిల్లలకి ఇక్కడ గత 3 yearsగా రెగ్యులర్గా తాయికొండో మార్షల్ ఆర్ట్ అండ్ ఆల్సో ఇన్ ఒలింపిక్ గేమ్ దాంట్లో మనము ట్రైనింగ్ ఇస్తున్నాము. సీనియర్ స్టూడెంట్స్లో ఆల్రెడీ ఒక 5 మంది పిల్లలు బ్లాక్ బెల్ట్ అచీవ్ చేశారు. నేషనల్స్ రీసెంట్ జనవరిలో జరిగిన నేషనల్స్ ఢిల్లీలో 7-8 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అండ్ జస్ట్ ఆగస్టులో హైదరాబాద్లో జరిగిన సౌత్ వెస్ట్ జోనల్ కాంపిటీషన్స్లో మన ఈ చిన్న under-8, under-14 కేటగిరీస్లో కూడా మన పిల్లలకి టోటల్ 21 మెడల్స్ ఇంక్లూడింగ్ 7-8 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. సో వీళ్ళని ఎవరైతే పిల్లలు ఇట్లాంటి మార్షల్ ఆర్ట్స్లో స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళకి అది కూడా ఒక కెరీర్ ఆప్షన్ లాగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఫుల్ టైం అకాడమీలో పెట్టి 10th క్లాస్ తర్వాత కూడా వాళ్ళకి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక త్వరగా వాళ్ళ ఒక కోచ్ లాగా, ఒక ట్రైనర్ లాగా కూడా వాళ్ళు ఇంకో 10 మందికి ఈ రూరల్ ఏరియాస్లో ట్రైనింగ్ ఇచ్చి ఈ రూరల్ యూత్ అండ్ చిల్డ్రన్ని మార్షల్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్లో ప్రమోట్ చేయాలనేది మన సంస్థ మరియు ఈ గురుకుల్ యొక్క లక్ష్యాలలో ఒకటి. సో దీంట్లో భాగంగా మా పిల్లలకి రెగ్యులర్ ప్రశిక్షణ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ మా స్టూడెంట్స్ ఇస్తారు. జుంబీ, చరియత్, కింగి, జుంబీ, చాంజితుల్ జుంబీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 Guman. Now Danguntul Jumbi C Zek.
Dangon. Guman. Jumbi. Chariot. Kingi. సో మన స్వామి వివేకానంద గురుకుల్లో మనం క్లాస్ బేస్డ్ మెథడ్ కాకుండా ఏజ్ అండ్ ఎబిలిటీ బేస్డ్ గ్రూపింగ్ ఆఫ్ చిల్డ్రన్ అనే మెథడ్ని ఫాలో అవుతాము. సో పిల్లలు వాళ్ళ డెవలప్మెంటల్ ప్రాసెస్లో ఏ స్టేజ్లో ఏది నేర్చుకోవాల్సిన అవసరం ఉందో దాని ప్రకారం వాళ్ళని గ్రూపింగ్ చేస్తాం. అలానే మన దగ్గర క్లాస్ రూమ్స్ అనేటివి లేవు. వాట్ వీ ఆల్ హ్యావ్ ఆర్ ల్యాబ్స్ లైక్ సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లాంగ్వేజ్ ల్యాబ్స్, మైండ్ ల్యాబ్ ఇలా ఉన్నాయి. సో వాట్ వీఆర్ నౌ ఇన్ ద సైన్స్ ల్యాబ్. సో ఏ ల్యాబ్ అయినా కూడా మీరు సీటింగ్ అరేంజ్మెంట్ అవి చూసారంటే సి షేప్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో బ్యాక్ బెంచర్ అనే కాన్సెప్ట్ని మనం అక్కడ ఎలిమినేట్ చేస్తాము. అండ్ వీ హ్యావ్ స్పేస్ ఇన్ ద సెంటర్ ఫర్ యాక్టివిటీస్. సో సైన్స్ ఇక్కడ పిల్లలు నేర్చుకునేది కంప్లీట్లీ యాక్టివిటీ బేస్డ్ మెథడ్లో నేర్చుకుంటారు. సో మన దగ్గర 6th క్లాస్ నుంచి 10th అండ్ ఇంటర్ లెవెల్ వరకు అవసరమైనటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ రిలేటెడ్ ఎక్విప్మెంట్, టూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎవ్రీడే చిల్డ్రన్ గ్యాదర్ అరౌండ్ అండ్ యాక్టివిటీ. ఒక ఫెసిలిటేటర్ అండ్ మెంటర్ గైడెన్స్లో వాళ్ళు యాక్టివిటీస్ ఎలా కండక్ట్ చేయాలో నేర్చుకుంటూ ముందు కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని అప్లై చేయడం నేర్చుకున్న తర్వాత మెమరీ మీద ఫోకస్. సో వీ డోంట్ ఫోకస్ ఆన్ మెమరీ బేస్డ్ ఆర్ మగ్గింగ్ అప్ అప్రోచ్లో మనం సైన్స్ ఆర్ సోషల్ స్టడీస్ని కాకుండా అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్ని మెయిన్ ఫోకస్గా పెట్టి ఈ ల్యాబ్ బేస్డ్ ఎన్విరాన్మెంట్లో యాక్టివిటీ బేస్డ్ మెథడ్లో పిల్లలు ఇక్కడ సైన్సెస్, మ్యాథమెటిక్స్, లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ మెథడ్స్ ద్వారా వాళ్ళు నేర్చుకుంటుంటారు. Shiva, I am studying in first class. వావ్, నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం? Naka, Dolly. డ్రాయింగ్ ఇష్టమా? ఇది ABC. నీకు వచ్చే ఏబిసిడీలు చెప్పు. A B C D E F G H I J K L M N O P W X Y Z. సో మన గురుకులంలో మేము అడాప్ట్ చేసుకునే లెర్నింగ్ మెథడాలజీ ఈజ్ సెల్ఫ్ లెర్నింగ్ అండ్ పియర్ లెర్నింగ్. సో దీంట్లో పిల్లలు వాళ్ళు స్వతహాగా ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసి సబ్జెక్ట్ని నేర్చుకుంటూ మిగిలిన పిల్లలకి నేర్పిస్తూ వాళ్ళు డెవలప్ అవుతారు. సో దీన్ని మనం సెల్ఫ్ లెర్నింగ్ అండ్ పియర్ లెర్నింగ్ మోడల్ అంటాము. సో మా దగ్గర మ్యాథమెటిక్స్, ఇఫ్ యూ టేక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, మ్యాథమెటిక్స్ పిల్లలకి బర్డన్ కాకుండా భయం అనేది పోయి ఈజీగా చేసేయడం కోసం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అబాకస్, ఎంఎన్ఎస్ అండ్ ఎంఎల్ఏ అని కొన్ని స్పెషల్ టెక్నిక్స్ వీటిని అన్ని కూడా మనం ఫాలో అవుతున్నాం. వేదిక్ మ్యాథ్స్ ఇలాంటివి నేర్పిస్తున్నాం. సో వీటిల్లో ఎవరైతే పిల్లలు అబాకస్లో 4th లెవెల్, 5th లెవెల్కి వెళ్ళిన పిల్లలు 2nd, 3rd, 1st లెవెల్లో ఉన్న పిల్లలకి వాళ్ళు టీచ్ చేస్తారు. అండ్ టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. సో ఈ పియర్ లెర్నింగ్ మోడల్ ద్వారా మనము ఈ గురుకులంలో పిల్లలలో లెర్నింగ్ ప్రాసెస్ని పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా ఒకరికొకరు నేర్పించుకునే ప్రక్రియ ద్వారా మనము వాళ్ళని డెవలప్ చేస్తున్నాం. సో ఎగ్జాంపుల్గా మా స్టూడెంట్స్ ఒక చిన్న అబాకస్ సెషన్ డెమోన్స్ట్రేట్ చేస్తారు. సో మన స్వామి వివేకానంద గురుకులంలోని హాలిస్టిక్ ఎడ్యుకేషన్ కరికులంలో భాగంగా మెంటల్ డెవలప్మెంట్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ని డెవలప్ చేయడానికి మైండ్ మేనేజ్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్గా మనం ఇక్కడ పిల్లలకి ఎక్స్పోజ్ చేస్తున్నాము. ఈ మైండ్ మేనేజ్మెంట్ అనేది మైండ్ ల్యాబ్, ఈ రూమ్ని మేము మైండ్ ల్యాబ్ అంటాము. పిల్లలకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ అండ్ ఫేవరెట్ రూమ్.
సో దీంట్లో 5 years నుంచి 15 years వరకు పిల్లలకి రకరకాల పజిల్స్, బ్రెయిన్ టీజర్స్, మైండ్ గేమ్స్ ఇలాంటివన్నీ మన దగ్గర టూల్స్ ఉన్నాయి. పేపర్ బేస్డ్ పజిల్స్ ఉన్నాయి అండ్ కంప్యూటర్ బేస్డ్ పజిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీళ్ళు ఎవ్రీడే 1 hour వాళ్ళ డిఫరెంట్ మెంటల్ స్కిల్స్ లైక్ లాజికల్ థింకింగ్, రీజనింగ్, స్పేషల్ అనాలిసిస్, కోఆర్డినేషన్ ఇలాంటి హయ్యర్ స్కిల్స్ని ఏవైతే మనం డెవలప్ చేయాలో వాటి కోసం పిల్లలకి మనం ఇక్కడ రకరకాల ఒక నియర్లీ 50 to 100 డిఫరెంట్ టూల్స్ని మనం ఇక్కడ పిల్లలకి అందిస్తున్నాము. వాళ్ళు దే లైక్ దిస్ సబ్జెక్ట్ వెరీ మచ్ అండ్ తెలియకుండానే యాజ్ ఏ ఆటలో భాగంగానే వాళ్ళు వాళ్ళ మెంటల్ ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మైండ్ మేనేజ్మెంట్ అనేది ఇది ఒక సబ్జెక్ట్గా మనం ఇక్కడ రెగ్యులర్గా మనం పిల్లలకి అందిస్తున్నాం. స్పిరిచువాలిటీ ఈజ్ ద కోర్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. స్వామి వివేకానంద ఇచ్చిన స్ఫూర్తితోనే మేము ఈ యజ్ఞ అనే సంస్థని స్థాపించి ఈ స్వామి వివేకానంద గురుకుల్ని స్థాపించి ఇక్కడ ఒక విద్యాబోధనని మనం అందిస్తున్నాం. సో పిల్లలని కేవలము ఉద్యోగాల కోసం చదివించడం కాకుండా ఒక మంచి వ్యక్తిత్వము, ఆధ్యాత్మిక విలువలు, సేవాభావము, త్యాగభావము, ధైర్యము, సాహసము అనేటటువంటి మంచి విలువలతో వీళ్ళని పెంచాలనే ఉద్దేశంలో స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనేది మా హోలిస్టిక్ ఎడ్యుకేషన్లో ఒక ముఖ్యమైన అంశంగా పెట్టి ఇక్కడ ఈ సిస్టమ్ని మనం రన్ చేస్తున్నాము. సో ఇది మనం మెడిటేషన్ హాల్, దీని యొక్క మెయింటెనెన్స్ కూడా అంత పిల్లలే చేస్తారు. సో ఇక్కడ వీళ్ళకి ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ రకరకాల ఆధ్యాత్మిక సాధన పద్ధతులలో వీళ్ళకి మనం ప్రశిక్షణ ఇస్తున్నాము. మెడిటేషన్, యోగా, ప్రాణాయామం, భగవద్గీత, వేదిక్ చాంటింగ్, అలానే గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప గురువులు ఇచ్చినటువంటి సందేశాలని ఎప్పటికప్పుడు చదువుతూ ఆ విలువలని వీళ్ళు వాళ్ళ నిజ జీవితంలో ఆచరించే విధంగా ఒక ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అనే అప్రోచ్లో మనం ఈ గురుకులంలో విద్యాబోధనను అందిస్తున్నాము. ఈ మెడిటేషన్ హాల్లో ప్రతిరోజు పిల్లలు పొద్దున సాయంత్రము ధ్యానము, భగవద్గీత, భజనలు, ప్రతిరోజు సాయంత్రము శ్రీరామకృష్ణ శారదామాత స్వామి వివేకానంద ఆరతి ఉంటుంది. పిల్లలు ఆరతి పాడి భజనలు, వాళ్ళకి సంగీతం కూడా ఇక్కడ నేర్చుకుంటారు కాబట్టి రకరకాల తబలా, హార్మోనియం ఇలాంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ప్రతిరోజు ఈవినింగ్ ఒక భజన కార్యక్రమము, ఇలాంటి సత్సంగాలు టైం టు టైం మా గొప్ప వ్యక్తులు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వారితో సత్సంగాలు ఏర్పాటు చేయటము, ఇలాంటి స్పిరిచువల్ ఎడ్యుకేషన్ని కూడా వీళ్ళ విద్యాభ్యాసంలో ఒక ఇంటిగ్రల్ పార్ట్గా మనము ఇక్కడ వీళ్ళకి అందిస్తున్నాం. మన స్వామి వివేకానంద గురుకుల్లో ఈ హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం మేము చేసే రకరకాల యాక్టివిటీస్లో ఒకటి మెంటరింగ్ మోడల్. ఇక్కడ మనము ఉన్న స్టాఫ్ని టీచర్స్ అని అనము, దేర్ ఆల్ మెంటార్స్. ఒక్కొక్క మెంటార్కి ఒక 15 స్టూడెంట్స్ని అటాచ్ చేసి వాళ్ళ అన్ని రకాల వాళ్ళకి సంబంధించిన విషయాలనే ఆ మెంటార్స్ ఒక పేరెంట్ లాగా గమనిస్తూ వాళ్ళ హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఎటువంటి నీడ్స్ ఉన్నా కూడా ఆ మెంటార్స్ వాళ్ళని అర్థం చేసుకొని ఒక 1-to-1 రిలేషన్షిప్లో వాళ్ళు ఏ సబ్జెక్ట్లో బాగా ఉన్నారు, ఎందులో వాళ్ళు కొద్దిగా కష్టపడుతున్నారు, ఎలాంటి సపోర్ట్ వాళ్ళకి అవసరము అనేది మెంటార్స్ అందిస్తూ సబ్జెక్ట్ టీచర్స్ కోఆర్డినేషన్ ఉంటుంది. బట్ ఒక చైల్డ్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు వన్ మెంటార్. సో ఇలాంటి ఒక మెంటరింగ్ మోడల్లో మా గురుకులం నెలలో మనం నిర్వహిస్తున్నాము. వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ మెంటర్ యొక్క గైడెన్స్లోనే వాళ్ళ ఇండివిజువల్ గ్రోత్ ఎలా ఉంది అనేది కొన్ని చెక్ లిస్ట్ రూపంలో, స్వావలంబన్ అనే ఒక చెక్ లిస్ట్, స్వాధ్యాయ్ అనే ఒక చెక్ లిస్ట్, వాళ్ళ లెర్నింగ్ ఎలా ఉంది, వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ పిల్లలు ప్రతిరోజు వాళ్ళకి వాళ్ళు రివ్యూ చేసుకుంటూ మెంటర్ యొక్క గైడెన్స్లో కూడా ప్రతి ఒక్క చైల్డ్ యొక్క గ్రోత్ని డైలీ మానిటర్ చేస్తూ ఈ మెంటరింగ్ మోడల్ని మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే పిల్లలకి బాగా వాళ్ళ సమస్యలని డిస్కస్ చేసి ఒక సొల్యూషన్ని వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. డెవలప్మెంట్కి ఇది ఒక ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ లాగా ఇది పనిచేస్తుంది. యాక్చువల్గా బేసిక్ ఇన్స్పిరేషన్ స్వామి వివేకానంద సార్, అంటే ఈ సర్వీస్ అనే థాట్కి. సో స్వామీజీ ఐడియాస్ ఏంటంటే లైక్
a society can be guided or molded by through only education. అంటే మ్యాన్ మేకింగ్ క్యారెక్టర్ బిల్డింగ్ ఎడ్యుకేషన్ కావాలనేది వివేకానంద ఆయన విజన్. సో ఇప్పుడు మేము యాజ్ ఏ ఆర్డినరీ మెడికోగా డాక్టర్గా కాకుండా విత్ ఎథిక్స్, విత్ కమిట్మెంట్, విత్ సర్వీస్ యాటిట్యూడ్ అనే ఆ డిఫరెన్స్ కావాలి అంటే యాజ్ ఎ డాక్టర్తో పాటు నాలో కొన్ని వాల్యూస్ కావాలి. సో ఇదే కామన్ సొసైటీలో మనము ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, లేకపోతే ఎనీ సివిల్ సర్వెంట్ కావచ్చు. సో దీన్ని మనం స్ట్రెంథెన్ చేయాలి అంటే వీ హ్యావ్ టు అడ్రస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పి మాకు ఆలోచన వచ్చింది. సో మేము అందుకే ఫస్ట్ కొంతమంది స్టూడెంట్స్ని కలెక్ట్ చేసి వాళ్ళతో పాటు ఉంటూ టీచర్స్ని ఎంప్లాయ్ చేసిన మేమే మోస్ట్ ఆఫ్ ద డే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి మోరల్ స్టోరీస్ చెప్పడం కానీ, లేకపోతే మన భగవద్గీత టీచ్ చేయడం కానీ, లేకపోతే మన ఋషుల యొక్క సంస్కృతి ఎలా ఉండేది, వాల్యూస్ ఏంటి, ట్రూత్ అండ్ ఆ ప్రిన్సిపల్స్ ఏంటి, వాటిని ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు వచ్చే ఛాలెంజెస్ ఏంటి, అండ్ వాటి వల్ల మన లైఫ్లో ఏం అచీవ్ అవుతాం, అంటే ఒక డిగ్రీ పొందితే ఏం అచీవ్ అవుతాము, లేకపోతే ఒక వాల్యూని నర్చర్ చేసుకుంటే ఏం అచీవ్ అవుతాము అనే ఈ డిఫరెన్స్ని మేము పిల్లలతో షేర్ చేసుకుంటూ ఒక కరికులాన్ని డివైస్ చేయడం జరిగింది సార్. సో అందువల్ల ఫస్ట్ వివేకానంద గురుకులని స్కూల్ స్టార్ట్ చేశాం. మీ పేరెంట్స్ ఏం చేసేవారు? మా ఫాదరు మదర్ ఇద్దరు అగ్రికల్చర్ సార్, వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు పాపం కష్టపడి అగ్రికల్చర్ చేసి డాక్టర్ చదివించి అని పైసలు ఖర్చు పెడితే మీరు వచ్చి సోషల్ సర్వీస్ అంటే మీరు వాళ్ళేం అనలేదమ్మా. అందరు పేరెంట్స్ మీ పేరెంట్స్ ఏం చేసేవారు? మా ఫాదర్ చిన్నప్పుడు ఎక్స్పైర్డ్ సార్. మై మదర్ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఇన్ని రోజులు ఇంత బాగా చదవగలిగానంటే బికాస్ ఆఫ్ ద హెల్ప్ ఫ్రమ్ మెనీ పీపుల్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. బికాస్ ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ ది సొసైటీ అండ్ ఇట్స్ మై టైమ్ అన్నమాట. నాకు ఒకరు చేశారు కాబట్టి నేను చేయగలిగాను. నేను ఇట్లానే చేస్తే ఇంకా చాలా మంది ఇంప్రూవ్ అవుతారండి. అందరికి మా ఆలోచన ఒకటైనా కానీ మాకు ఆలోచన డిఫరెంట్ థాట్స్ ఉన్నా కానీ సేమ్ ఆలోచన ఒకటే ఉంది కాబట్టి అందరూ కలిసి we started this. But when you started that, you were very young, hardly 24-25 years old. అంతే సార్. నేను ఎంఎస్ చదువుతున్నప్పుడు స్టార్ట్ చేశాను. నేను ఎంఎస్ అప్పుడు నుంచి యాక్టివిటీ చేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో 2000s మీకు స్వామి వివేకానంద అంటే అప్పటికే పిచ్చి ఎక్కింది మీకు అందరికీ. అంత ఇంటర్లో 10th నేను ఇక్కడ రామకృష్ణ మఠకి వెళ్ళేవాడిని రెగ్యులర్గా. అట్లా అంటే మనిషికి కాన్షియస్నెస్, సోషల్ కాన్షియస్నెస్ రావటం చాలా దీస్ డేస్. కంగ్రాచులేట్ యూ. అంటే బేసిక్గా మేము ఉస్మానియాలో చదవడం కూడా మాకు అడ్వాంటేజ్ సార్. ఎందుకంటే మేము చాలా తక్కువ ఖర్చులో మెడిసిన్ కంప్లీట్ చేయగలం. అది బికాస్ ఒక సొసైటీనే మెడికల్ కాలేజ్ రన్ చేయగలం. అప్పుడు మన పేరెంట్స్ మన ఫీజు కట్టగలరు కానీ బట్ ఒక డెడ్ బాడీని ఇచ్చి దాని మీద డిసెక్షన్ చేసి అనాటమీ నేర్చుకోవాలన్నా ఒక కామన్ మ్యాన్ డెడ్ బాడీ ఇస్తారు. అట్లనే ఆ ఫెసిలిటీ అంతా ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో, సో ఆ రకంగా మాకు కాలేజ్ ఉపయోగపడింది సోషల్ కాన్షియస్నెస్ బిల్డప్ చేయడం. సో దట్ ఇవన్నీ కలిసి మీ అందరూ కలిసి స్టార్ట్ దాంతో పాటు స్కూల్ స్టార్ట్ చేశారు. హాస్పిటల్ ఎందుకు వచ్చింది ఐడియా? యాక్చువల్లీ ఇది కోవిడ్లో స్టార్ట్ చేసాం సార్. అంతకుముందు ఒక 10 years నుంచి మేము క్లినికల్ ప్రాక్టీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మాకు ఒక ఆల్టర్నేటివ్, అంటే ఇప్పుడుండే హెల్త్ సెక్టర్లో అంటే గవర్నమెంట్ ఉంది ప్లస్ కార్పొరేట్ ఉంది. సో ఇన్ బిట్వీన్ ఒక ఎన్జిఓ మైండ్ సెట్తో, అంటే ఎక్కడ హెల్త్లో ప్రాఫిట్ మేకింగ్ అనేది మోటివ్ కాకుండా, తర్వాత విపరీతంగా పెరుగుతున్న వైద్యం ఖర్చుల్ని తగ్గిస్తూ, అంటే వైద్యంకి కంపల్సరీ ఖర్చు అవుతుంది సార్. అది గవర్నమెంట్ అన్నా పెట్టాలి, లేదా పేషెంట్ అన్నా పెట్టాలి. సో గవర్నమెంట్ కొన్ని పరిధులు ఉన్నాయి. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ, లేకపోతే వేరే ఇన్స్టిట్యూషన్ బిల్డప్ చేయడంలో గవర్నమెంట్ తన వంతు తను చేస్తుంది. బట్ ఆ గ్యాప్స్ని అడ్రస్ చేయడంలో ఎన్జిఓకి ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఈ ఫిలాంథ్రపిక్ ఐడియా ఉండే మనుషులు ఉంటారు సొసైటీలో. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, ధనం ఉంటుంది, సంపద ఉంటుంది, బట్ వాళ్ళంతా కూడా డైరెక్ట్గా చేయలేదు. సో అలాంటి వాళ్ళ యొక్క సంపదాన్ని మనం ఒక దగ్గర తీసుకొచ్చి రిసోర్సెస్ని పూలప్ చేసి అండ్ పేషెంట్స్కి తక్కువ ఖర్చులో వైద్యాన్ని ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్తో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసాము. అందులో కోవిడ్లో క్రైసిస్ ఉండేవి, సో అందరూ తన వంతు చేశారు. సో మేము కూడా యజ్ఞాలు ఇంతమంది డాక్టర్స్ ఉన్నాము అన్నట్టు ఆ టైంలో వీ టుక్ ఇనిషియేటివ్. సో మీకు బిల్డింగ్ ఎట్లా వచ్చింది?
ఇది పార్థసారథి రెడ్డి గారని శ్రీ సాయి డెంటల్ కాలేజ్ మేనేజ్మెంట్ సార్. ఆయన 2010 ఎగ్నాక్ వికారాలు స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఆయన మాకు పరిచయం. ఆయన మన స్కూల్ కూడా చాలా సపోర్ట్ చేసేవారు. ఆయన తో మాటల్లో ఇట్లనే ఈ జనరల్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ మీరు సంస్థ వాళ్ళు రన్ చేయొచ్చు కదా అని చెప్పి ఆయన అంతకుముందు ఆఫర్ ఇచ్చారు. సో ఆయన చాలా అంటే సపోర్టివ్ పర్సన్, తర్వాత వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. అండ్ ఈ ఏరియా ప్రజలకి ఏదైనా చేయాలి అన్నట్లు చాలా ఇంట్రెస్ట్ బిల్డప్ చేస్తారు ఆయన. బట్ సరైన డాక్టర్స్ దొరకకపోవడం వల్ల సో అది కొంచెం సరిగ్గా ఉపయోగపడట్లేదు అన్న ఆలోచన వారికి ఉండేది. ఆయన మనకి ఆఫర్ ఇచ్చారు. సో మేము టేకప్ చేసి స్టార్ట్ చేస్తాం. సో గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేస్తాం స్కూల్కి కానీ హాస్పిటల్? గవర్నమెంట్ ఇనీషియల్ స్టేజ్లో రాజు విద్యా మిషన్ కింద ఒక 4-5 years సపోర్ట్ చేశారు సార్. తర్వాత ఇప్పుడు ప్యూర్లీ మనం డోనార్స్తోనే సపోర్ట్తో నడుపుతున్నాము. హాస్పిటల్ కంటే ఈ యాసెట్స్కి ఇప్పటివరకు మనం గవర్నమెంట్ అప్రోచ్ కాలేదు సార్. బట్ ఎక్కువగా మన డోనార్స్ సపోర్ట్తోనే హాస్పిటల్ నడుస్తుంది. డోనర్స్ అనేది ఎప్పటికైనా తలకాయ ట్రబుల్ కదా మీకు, సిన్స్ మీరు ప్రొఫెషనల్స్ డాక్టర్స్, మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, డొనేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. అంటే కష్టమైన విషయం, నాట్ పాసిబుల్ కాదు, కష్టమైన విషయం. ఆల్ ద టైమ్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం అంటే ప్రాక్టికల్గా మీరు 2 సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు కాబట్టి వై డోంట్ యూ అప్రోచ్ అంటే హ్యావ్ యూ అప్రోచ్ ది గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఏం సపోర్ట్ ఇస్తుంది భవిష్యత్తులో ఇస్తుందా? యాక్చువల్గా గవర్నమెంట్ ఇంకా మేము సీరియస్గా అప్రోచ్ కాలేదు సార్. అయితే డెఫినెట్గా అప్రోచ్ కావాలనుకుంటున్నాం గవర్నమెంట్ని. ఒకసారి ఇన్స్టిట్యూషన్ కొంచెం స్టెబిలైజ్ అయ్యి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక స్టేజ్కి వచ్చాక మేము కూడా గ్రాంట్స్ కోసం వెళ్ళాలని ఆలోచన అయితే ఉంది. చేస్తే తప్ప, లేకపోతే లాంగ్ రన్ లో కదా. అండ్ స్కూల్ కంటిన్యూస్ చేయాలి వీలైతే ఇప్పుడు ఉంది. నెక్స్ట్ దాన్ని ఇంటర్కి పెంచాలి, వీలైతే కాలేజ్ చేసుకోవాలి, ఇన్ని చేసుకోవాలంటే డెఫినెట్గా సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇప్పటికప్పుడు మనం పోయి అడుగుతుంటే ఏమవుతుందంటే ఒక టైం వచ్చేటప్పటికి మనకున్న సోర్సెస్ ఎగ్జాస్ట్ అయిపోతాయి, డోనర్స్ సోర్సెస్ ఎగ్జాస్ట్ అయిపోతాయి. వీళ్ళు కనపడుతున్నాడంటే పారిపోయేది ఆ పొజిషన్ రాకూడదు కదా. ఇక్కడ హాస్పిటల్ ఏమేమి సర్వీసెస్ అవైలబుల్? ఇక్కడ మామూలుగా జనరల్ సర్వీస్లో ఓపీడీ ఉంటుంది సార్. అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ 9 to 5 వర్క్ చేస్తారు. అండ్ రౌండ్ ది క్లాక్ ఎమర్జెన్సీ ఓపీడీ కూడా నడుస్తుంది. దాంతోపాటు ఈసీజీ, ఎక్స్రే, తర్వాత బ్లడ్ టెస్ట్, తర్వాత ఫిజియోథెరపీ సర్వీసెస్, తర్వాత ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఉంటుంది సార్. ఏమైనా చిన్న చిన్న ఇంజరీస్ వస్తే ఆ రకంగా ఓపీడీ సర్వీసెస్ అవుతాయి. తర్వాత స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. సర్జికల్ స్పెషాలిటీస్ బేసిక్గా మేము అందరం మా బ్యాచ్ చాలా మంది సర్జన్స్వి. సో ఇప్పుడైతే బేసిక్ సర్జికల్ స్పెషాలిటీస్ చాలా బాగా చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్ జనరల్ సర్జరీలో హెర్నియాస్, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్, అపెండిక్స్ ప్రాబ్లమ్స్, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, ఎమర్జెన్సీస్, అంటే అబ్డామినల్ ట్రామా ఉంటాయి, అట్లాంటివి చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ అన్ని కాంప్లికేటెడ్ కేసెస్ కూడా చేస్తాం జనరల్ సర్జరీ. గైనాక్స్లో నార్మల్ డెలివరీస్, సిజేరియన్ సెక్షన్స్, హిస్టెక్టమీస్, ట్యూబెక్టమీస్ చేస్తున్నాము. ప్లస్ ఇంకోటి యూరాలజీ కేసెస్. ఇప్పటికి ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఎప్పుడు యూరాలజీ కేసెస్ జరిగి ఉండవు. మేము ఇక్కడ ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ కేసెస్, కిడ్నీ నాన్ ఫంక్షనల్ కిడ్నీ కేసెస్, కిడ్నీ స్టోన్ కేసెస్, ప్రాస్టేట్ ప్రాబ్లమ్ కేసెస్ సర్జరీస్ చేస్తున్నాము ఇక్కడ. న్యూరో సర్జరీలో స్పైన్ సర్జరీస్ చేస్తున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈవెన్ క్యాన్సర్ సర్జరీస్, మౌత్ క్యాన్సర్ సర్జరీస్, అబ్డామినల్ క్యాన్సర్ సర్జరీస్ కూడా చేస్తున్నాము. నేను కీమోథెరపీస్ కూడా చేస్తున్నాను మేము ఈ మధ్యలో. అండ్ ఈఎన్టీ సర్జన్ కూడా వస్తారు. అండ్ ఆయన ఈఎన్టీకి సంబంధించి చాలా సర్జరీస్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో మేము ఏంటంటే ఆఫ్టర్ సర్వీస్ ఒకటి ఎక్స్టెండ్ చేయాలని చూస్తున్నాం. అండ్ కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్ దాన్ని అడ్రస్ చేయడానికి ఒకటి ఎక్సెస్ చేస్తాను. అండ్ ఈ మధ్య ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ డిసీజెస్ అనేది బాగా పెరిగిపోతున్నారు ర్యాంపెంట్. ఇంతకుముందు ఓన్లీ సిటీస్లో ఉండేది, ఈ మధ్య ఈవెన్ విలేజెస్లో కూడా పెరిగిపోతా ఉంది. సో వాటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేద్దామని చూస్తున్నాం ఫ్యూచర్లో. ఇంకోటి ఏంటంటే ఈవెన్ కార్డియాక్ సర్వీసెస్ కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాం. డెంటల్ కూడా వీళ్ళది మీతో పాటు ఉంటుందా సెపరేట్? లేదు, డెంటల్ సెపరేట్ కాదు, ఇప్పటి నుంచి రన్ అవుతా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి చుట్టుపక్కల వికారాబాద్లో? మీ స్టాండర్డ్లో ఉన్నాయి? గవర్నమెంట్ ఉందా? గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది సార్. గవర్నమెంట్ వికారాబాద్ ఇక్కడ గవర్నమెంట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది సార్. అది 50 bed హాస్పిటల్. బట్ దాంట్లో బేసిక్ ఏంటంటే ఇమ్యునైజేషన్, తర్వాత డెలివరీస్, సిజేరియన్ ఆపరేషన్, సో బేసిక్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి. బట్ స్పెషాలిటీస్ లేవు. స్పెషాలిటీస్ గవర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తుంది. బట్ పక్కల పెద్ద మెడికల్ సెటప్ అంటే మహావీర్ మెడికల్ కాలేజ్. అది రీసెంట్గా ఒక 4-5 years నుంచి ఫంక్షనింగ్
కాలేజ్ ఎప్పటి నుంచో ఉంది, బట్ ఈ మధ్య రికగ్నిషన్ వచ్చి వాళ్ళు కూడా సర్వీసెస్ స్కేల్ అప్ చేశారు. బట్ అదర్వైజ్ పెద్ద హాస్పిటల్ అంటే మనది సార్. అది ఎన్ని బెడ్స్ మహావీర్ అది 250 ఫంక్షనింగ్ లో ఉందా? ఫంక్షనింగ్ లో ఉంది. ఇక్కడ మేము ఏంటంటే జనరల్ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ కూడా బాగా డెవలప్ చేద్దామని చూస్తున్నాం. క్రిటికల్ కేర్ ఇప్పుడు మహావీర్లో లేదు సార్. క్రిటికల్ కేర్ ఉన్న హాస్పిటల్ ఈ ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇదే సార్. సో మనకి ఏదో ఒక స్టేజ్ లో మనం వికారాబాద్ లో ఉన్నాడు హైదరాబాద్ పోవద్దు అనే లెవెల్కి తీసుకెళ్తారా, తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి? అదే లక్ష్యం సార్. అంటే ఇంకొక నెక్స్ట్ 2 years లో అట్లీస్ట్ ఒక 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్కి హైదరాబాద్కి వెళ్ళే ప్రాబ్లమ్స్కి ఇక్కడే మనం కంప్లీట్గా ట్రీట్మెంట్ ఇక్కడే ఇచ్చి పేషెంట్ని క్యూర్ చేసి మళ్ళీ ఇంటికి పంపించేటట్లు ప్లాన్ చేద్దాం అన్నట్టు సర్వీసెస్ని డెవలప్ హైదరాబాద్కి వెళ్ళే ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే నాకు తెలిసినంత మట్టుకు మనకి ఈగోస్ కానీ కాంప్లెక్సెస్ కానీ తీసుకోవచ్చు హాస్పిటల్ హైదరాబాద్. నిజంగా నెసెసిటీ కంటే కూడా నేను అపోలోలో చేయించుకోలేదు, సమ్ బిగ్ హాస్పిటల్లో చేయించుకున్నాను చెప్పుకోనికి. బట్ మన దగ్గర కూడా ఆ నమ్మకం తెప్పిస్తే సగం మనకి అవుట్ పేషెంట్స్ ఎంతమంది ఉంటారు రోజు? ఎట్లా ఉంటారు? రోజు ఒక 60 నుంచి 70 వరకు ఉంటారు సార్ అవుట్ పేషెంట్స్. పర్ మంత్ దాదాపు ఒక 1200 క్రాస్ అవుతుంది ఓపీడీ. తర్వాత ఇన్ పేషెంట్ అంటే అడ్మిషన్స్ నెలకు ఒక 70 నుంచి 100 దాకా అవుతాయి. సో ప్రయాణం సంవత్సరానికి వచ్చేపటికల్లా మనం దాదాపు 1200 మంది అడ్మిషన్స్ చేస్తాం. అండ్ ఎవ్రీ మంత్ మనకు ఒక 60 నుంచి 70 దాకా ఆపరేషన్ కూడా అవుతాయి. ఎక్కువ మన దగ్గర ఆపరేషన్స్ అవుతాయి. అంటే ఆల్మోస్ట్ సర్వీసెస్లో 80 to 90% సర్వీస్ సర్జికల్ డిపార్ట్మెంట్సే ఉన్నాయి ఇక్కడ. కరోనాలో ఎంతమంది పేషెంట్స్ వచ్చారు? యాక్చువల్గా అవుట్ పేషెంట్లో దాదాపు 500 దాకా వచ్చారు సార్. సో దాంట్లో క్రిటికల్ పేషెంట్స్ ఒక 100 దాకా ఉండే, ఇంకొక 100 దాకా 1 day 2 days అడ్మిషన్స్ ఉంటే ఒక దాదాపు 200 దాకా మనం ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాం. ఐసీయూలో ఏమేమి ఉన్నాయి? ఐసీయూలో ఇప్పుడు ప్రజెంట్గా లాస్ట్ 6 months నుంచి ఐసీయూ స్టార్ట్ అయింది సార్. ఇది 10 bed ఐసీయూ. సో వెంటిలేటర్స్ ఉన్నాయి. కంప్లీట్గా పేషెంట్ని మనం ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తూ 1 week 10 days కానీ అట్లా ఇవ్వడానికి. తర్వాత మొబైల్ ఎక్స్రే విత్ ఇన్ ఐసీయూలో ఎక్స్రే మిషన్ ఉంటుంది. తర్వాత ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనలైజర్ అంటారు. సో అది కూడా మనకి డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టైం మన దగ్గర స్టార్ట్ అయింది. సో క్రిటికల్ కేర్ కావాల్సిన అన్నీ కూడా ఐసీయూలో ఉన్నాయి సార్. ఇక్కడ ఇటువంటి ఐసీయూ ఉన్నాయి హాస్పిటల్ లేదు సార్. ప్రజెంట్గా ఫస్ట్ టైం మన డిస్ట్రిక్ట్లో ఇది మంచి 10 bedded ఫుల్లీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ ఐసీయూ సార్. సిపిఆర్ గ్రూప్ అనే సపోర్ట్ ద్వారా మనం ఎస్టాబ్లిష్ చేసాం. సో వికారాబాద్ డిస్ట్రిక్ట్ మంచి మెడికల్ హెల్ప్ బాగుంది. యాక్చువల్గా ఇది ఈ కోవిడ్లోనే స్టార్ట్ అయింది సార్. అంటే సిపిఆర్ గ్రూప్ అని డాక్టర్ సత్య గారు, కృష్ణ గారు, తర్వాత వీళ్ళు ఒక టీం ఎవరైతే ఉన్నారు యూఎస్ వాళ్ళు చాలా జనరస్గా, అంటే ఆ టైంలో ఎవ్రీబడి ఫెల్ట్ అంటే కళ్ళ ముందే పేషెంట్లు ఎంతోమంది ఆక్సిజన్ లేక ఫెసిలిటీస్ లేక చనిపో. సో వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఇండియాలో ఒక 10,000 ఐసీయూ బెడ్స్ని క్రియేట్ చేయాలన్నట్లు వాళ్ళ ప్రాజెక్ట్ తీసుకొని వికారాబాద్లో మన దగ్గర ఫస్ట్ 10 beds స్టార్ట్ చేశారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ యూఎస్లో ఎవరైతే ఉన్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కలిపి నియర్లీ వాళ్ళు ఒక 60 to 70 lakhs డొనేట్ చేసి ఎక్విప్మెంట్ మనకు డొనేషన్ ఇచ్చారు. సో వాళ్ళ వల్లనే పాసిబుల్ అయింది సార్ ఇది. సో ఇంకా సమాజంలో దేశం ప్రజల కోసం పాటుపడే వాళ్ళు ఉన్నారు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే సార్ మెయిన్గా ఇప్పుడు బేసిక్ డిపార్ట్మెంట్స్ అయితే ఫుల్ఫిల్ నడుస్తున్నాయి. బట్ అన్ని స్పెషాలిటీస్ కూడా ఫుల్ఫిల్డ్గా, అంటే ఇప్పుడు ఆర్థోపెడిక్, న్యూరో సర్జరీ, ట్రామా ఇది డెవలప్ చేయాలని ప్లాన్ సార్. అంటే ట్రామా కేర్కి పేషెంట్కి తాండూరు కర్ణాటక బార్డర్ అక్కడ నుంచి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఒకసారి పేషెంట్ హైదరాబాద్ దాకా వెళ్ళేదాకా ఊపిరి ఆకుండకపోవచ్చు. సో ట్రామా యాక్సిడెంట్, సో వాటిని ఇమీడియట్గా మనం ఇన్వెస్టిగేషన్ చేసి ఒక సిటీ స్కాన్, ఒక ఎంఆర్ఐ మిషన్ పెట్టుకొని ఎంఆర్ఐ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి తర్వాత దాని ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఇనిషియేట్ చేయడానికి, సో దాన్ని స్ట్రెంథెన్ చేయడం, సిటీ స్కాన్ మిషన్, ఒక ఎంఆర్ఐ మిషన్. తర్వాత కార్డియాక్ కేర్లో కూడా ఏదైనా హార్ట్ అటాక్ వస్తే బేసిక్ అంటే వితిన్ 1 hourలో గోల్డెన్ పీరియడ్లో ఇచ్చే ఇంజెక్షన్ ఫెసిలిటీ కూడా ఇక్కడ లేదు వికారాబాద్లో. సో తర్వాత న్యూరో కూడా సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే, సో ఈ న్యూరో స్ట్రోక్కి, హార్ట్ అటాక్ స్ట్రోక్కి వీటికి కూడా డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేయాలని ప్లాన్ సార్ నెక్స్ట్ 1 yearలో. నెక్స్ట్ 1 yearలో ఆఫ్టర్ 1 year వికారాబాద్ డిస్ట్రిక్ట్లో ఎవరు హైదరాబాద్ వెళ్ళకుండా చేస్తారు?
ప్రయత్నం చేస్తారు. మెయిన్గా ఏంటంటే సార్ దీనికి స్ట్రెంగ్త్ ఏంటంటే మాకు మా డోనర్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మేము రెవెన్యూ జనరేట్ చేయలేము బికాజ్ ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ మోడల్. బట్ బేసిక్గా డోనర్స్ కూడా బర్డెన్ కావద్దు అన్నట్టు ఇప్పుడు మేము కొంత చార్జెస్ చేస్తున్నాము, అది రన్నింగ్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. బట్ ఎక్స్పాన్షన్ అంతా కూడా ఏంటంటే మనకి డోనర్ సపోర్ట్, ఫిలాంథ్రఫిక్ పీపుల్ యొక్క సపోర్ట్తోనే అవుతుంది. సో ఎంతమంది ముందుకు వస్తే మేము అంత ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం. ప్రాబ్లీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు. గవర్నమెంట్ కూడా యాక్చువల్గా గవర్నమెంట్ దృష్టికి వెళ్తే ఐ థింక్ గవర్నమెంట్ కూడా ముందుకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంత డిస్ట్రిక్ట్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా కొన్ని హాస్పిటల్స్ కావాలి. అండ్ మీరు ఎన్జిఓ ఆర్గనైజేషన్ కూడా ప్రాబబ్లీ దే మైట్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగా చేయండి, బాగా చేస్తున్నారు, కంటిన్యూ చేయండి సర్వీస్. మీ ఇళ్లలో తిట్టలేదా ఇట్లా చేస్తుంటే? డాక్టర్లు పెళ్లి చేసుకున్నాం, ఇట్లయితే ఇద్దరు అనట్లేదు. అంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సార్, బట్ మా యొక్క అంటే టాలెంట్ కావచ్చు, అంటే బ్యాలెన్స్ చేయాలి అని వాళ్ళే చెప్తారు. అంటే వాళ్ళు ఎట్లంటే ఇండైరెక్ట్ చెప్తారు, మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్తారు. బ్యాలెన్స్ ఎప్పుడైతే బ్యాలెన్స్ చేయలేమో మనకు అనిపిస్తే వాళ్ళు తిడతారు. సో మామూలుగా బయట డైరెక్ట్గా తిడతారేమో అని వీళ్ళు ఏమంటారంటే మేము ఎందుకు మరి అది ఎందుకు చేయలేకపోతున్నాము అన్నట్టు. ఓకే, మీరు బ్యాలెన్స్ చేస్తారు, ఇంట్లోనూ బయట కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్, చేయగలుగుతాను సార్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఫ్యూచర్లో ఇంకా బాగా చేయండి. థ్యాంక్ యూ. యజ్ఞ సంస్థ ఆధ్వర్యంలో మా శారద హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్. ఇక్కడ ఓపీడీ సర్వీసెస్లో ఓపీ తర్వాత కన్సల్టేషను, ఈసీజీ, ఎక్స్రే, రక్త పరీక్షలు, అల్ట్రాసౌండు, అదేవిధంగా 2D ఎకో ఇలాంటి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. చాలా తక్కువ ధరలో పబ్లిక్కి మనం అందిస్తున్నాము. అదేవిధంగా ఇన్పేషెంట్ సర్వీసెస్లో మనకి జనరల్ సర్జరీ, గైనకాలజీ, తర్వాత ఆర్థోపెడిక్స్, యూరాలజీ, క్యాన్సరు, న్యూరో సర్జరీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. పేషెంట్లు చాలామంది ఈ పర్టికులర్గా ఏదైతే యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్ వీటి కోసము హైదరాబాద్ వెళ్ళే పేషెంట్స్కి ఇప్పుడు తక్కువ ధరలో అండ్ సూపర్ స్పెషలిస్ట్ సర్వీసెస్ మనం ఇక్కడ వికారాబాద్లో అందిస్తున్నాము. అదేవిధంగా మనకు ఐసీయూ సర్వీస్ ఏవైతే ఉన్నాయో, వెంటిలేటర్ సర్వీస్, తర్వాత ఆక్సిజను, డీఫిబ్రిలేటరు, తర్వాత బైపాప్ మిషన్స్ ఇలాంటివి కూడా మనం అందుబాటులో తెచ్చి పేషెంట్స్కి బీపీఎల్ పేషెంట్స్కి అయితే ఉచితంగా, తర్వాత అఫోర్డబుల్ ఉన్న వాళ్ళకైతే తక్కువ ఖర్చులో మనము ఇక్కడ వెంటిలేటర్ సర్వీస్ కూడా అందిస్తున్నాము. ఇదే కాకుండా డిస్ట్రిక్ట్లో మనం ఫస్ట్ టైము వెంటిలేటర్ సర్వీసెస్ ఉన్నటువంటి ఒక 24/7 అంబులెన్స్ను కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాము యజ్ఞ సంస్థ తరఫు నుంచి. సో ఈ సేవలు ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఇంకా వీటిని మనం ముందు ఎక్కువ ఫెసిలిటీస్తోన ఎక్కువ మందికి లభ్యత చేకూర్చడానికి కూడా మనము ప్రయత్నం చేస్తున్నాం.